తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకరరావు విచారణ ముగిసింది. సిట్ అధికారులు ఆయన దాదాపు 8 గంటల పాటు విచారించారు. డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా పోలీసులు పలు విధాలుగా ప్రశ్నలు అడిగారు. అలాగే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ ముగియగా ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని పోలీసులు ప్రభాకరరావుకు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఈ కేసులో ఆయన A1గా ఉన్నారు. ప్రభాకరరావు నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతనను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకరరావును ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసు నమోదైన సమయంలోనే ప్రభాకరరావు అమెరికా వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ఆదివారం రాత్రి 8:20 సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.